హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాచీన భారత్కి సంబంధించి చేరా డైనస్టీ గురించి తెలుసుకుందాం. అయితే మీరు మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. చేరా సామ్రాజ్యం అనేక మత విశ్వాసాలు కలిగిన విభిన్న ప్రజలతో వారి సామ్రాజ్యం ఉంది. ఈ కాలంలో దేవులకు ఆరాధన చేయడం సర్వసాధారణమైంది మరియు వీరు దేవతలను తరచుగా బహిరంగ పుణ్యక్షేత్రాల్లో మరియు చెట్ల కింద పూజించేవారు. పురాతన చరిత్రలో సమాజం యొక్క సామాజిక, రాజకీయ మరియు మత నిర్మాణాన్ని నిర్మించడంలో గొప్ప రాజవంశాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. వారిలో చేరులు, చోళలు మరియు పాండ్యుల యొక్క 3 గొప్ప రాజవంశాలు జీవించిన కాలాన్ని సంగం ఏజ్ అంటారు. సంగం ఏజ్ అనేది దక్షిణ భారతదేశంలో 300 BC నుండి 300 CE వరకు ఉన్న కాలం. ప్రాచీన దక్షిణ భారతదేశంలో ముచ్చంగం అని పిలువబడే 3 సంగములు ఉండేవని తమిళ పురాణాలు చెప్తున్నాయి. మొదటి సంఘం మదురైలో జరిగింది, రెండవ సంఘం కపడపురంలో జరిగింది మరియు మూడవ సంఘం కూడా మదురైలో జరిగిందని కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. సంగం యుగంలో 3 రాజవంశాలు పాలించబడ్డాయి. వారు చేరులు, చోళలు మరియు పాండ్యులు. చేర రాజవంశం అనేది దాదాపు 300 BC నుంచి 1200 CE వరకు ఉంది. ఈ 300 BC నుంచి 1200 CE మధ్యలో ఒకసారి వారు వారి ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఎలా అంటే 300 BC నుంచి 300 CE వరకు వీరు బాగానే పరిపాలించారు. ఆ తర్వాత వీరు వాళ్ళ ఆధిపత్యాన్ని కోల్పోయారు. వీరు మళ్ళీ 800 CEలో వాళ్ళ సామ్రాజ్యాన్ని తిరిగి పొందారు. 300 BC నుంచి 300 CE కాలంలో వీరు మొదటగా పరిపాలించినందున వీరిని ఎర్లీ చేరస్ అని పిలుస్తారు. అలానే 800 CE నుంచి 1200 CEలో వీరు మళ్ళీ పరిపాలించినందున ఈ కాలంని లేటర్ చేరస్ అని అంటారు. ముందుగా మనం సంగం ఏజ్లో ఉన్న చేరస్ అంటే ఎర్లీ చేరస్ గురించి తెలుసుకుందాం. తొలి చేర పాలకుడు ఉతియన్ చేరలతన్. సంగం సాహిత్యంలో అతని ప్రస్తావన ఉంది. ఉతియన్ చేరలతన్ చేర రాజ్యాన్ని విస్తరించిన శక్తివంతమైన పాలకుడు. అతను మొదటి చేర పాలకుడు. చేర రాజ్యానికి మూలకర్తగా కూడా పరిగణించబడ్డాడు. సంగం సాహిత్యం ప్రకారం అతని కాలంలో సామ్రాజ్యం యొక్క రాజధాని కుజ్మూర్, కుటనాడు ఉన్నాయి. అయితే ఇతన్ని వనవరంబన్ అని కూడా పిలుస్తారు. అతను తన ప్రజల సంక్షేమం మరియు రాజ్యం యొక్క శ్రేయస్సుకు నిర్ధారించి తెలివైన మరియు దయగల రాజుగా తరచుగా చిత్రీకరించబడ్డాడు. ఇతను వివిధ యుద్ధాలు కూడా చేశాడు. ఇతని తర్వాత నెడుం చేరలతన్. అతను తన తండ్రి ఉత్తయన చేరలతన్ తర్వాత వచ్చాడు. అతను ఆదిరాజా అనే బిరుదును స్వీకరించాడు. అతను కాదంబులతో అనేక విజయవంతమైన యుద్ధాలు చేశాడు. చేర చరిత్రలో అతని ప్రాముఖ్యత విదేశీ శక్తులతో బలమైన ట్రేడ్ సంబంధాలను కొనసాగిస్తూ పొరుగు రాజ్యాలను సవాలు చేయగల సామర్థ్యంలో ఉంది. ఇతను చోళలతో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆ తర్వాత సెల్వ కడుంకో వలియతన్. ఇతడు చేర వంశానికి 3వ రాజు. ఈయన తర్వాత మరో ముఖ్యమైన చేర పాలకుడు సెంగుటువన్ చేర. ఇతన్ని సెంగుటువన్ మరియు చెంకుటువన్ అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని తిరుచెందూరులో యుద్ధదేవుడు మురగన్కు ఆలయాన్ని నిర్మించిన ఘనత ఈయనది. తమిళ ఇతిహాసం శిల్పాధికారంలో కూడా సెంగుటువన్ ప్రస్తావన ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన చేర పాలకుడు సెంగుటువన్. ఈయన సైనిక విజయాలకు ప్రసిద్ధి చెందాడు. ఇతను హిమాలయాల యాత్రకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో అతను చాలామంది ఉత్తర భారత రాజులను ఓడించాడు అని కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. ఆ తర్వాత చేర రాజ్యానికి చివరి పాలకుడు చేరమన్ పెరుమాల్. రోమన్లు మరియు ఇతర మధ్యధర శక్తులతో వారి ట్రేడ్ కారణంగా చేరలు సంపూర్ణమైన రాజ్యాన్ని కలిగారు. వీరిని కేరళ పుత్ర అని కూడా పిలుస్తారు మరియు వారి రాజ్యం ప్రస్తుత కేరళ రాష్ట్రంలో ఉంది మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను కూడా కలిగి ఉంది. అయితే తరువాత చేర రాజ్యానికి రాజధాని వంజి. దీనిని వంచి అని లేదా కరూర్ అని కూడా పిలుస్తారు. ఇది నేటి కేరళ మరియు తమిళనాడులో ఉంది. చేర వారి విస్తృతమైన సముద్ర ట్రేడ్కి ప్రసిద్ధి చెందారు. వారి చిహ్నం విల్లు మరియు బాణం. చోళులు మరియు పాండ్యులు వారి సమకాలీనులు. సంగం యుగంలో ఒకరి రాజ్యాన్ని మరొకరు స్వాధీనం చేసుకోవడానికి అనేక యుద్ధాలు చేశారు. ఎర్లీ చేరల క్షీణత తర్వాతి కాలం అస్పష్టంగా ఉంది. అయితే తరువాత 800 CEలో లేటర్ చేరలో వచ్చారు. అయితే ఈ లేటర్ చేరస్ అనేది మిడియవల్ ఇండియాలోకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ లేటర్ చేరస్ గురించి తెలుసుకుందాం. వారు ప్రస్తుత కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను పాలించారు. ఈ లేటర్ చేరస్లో కులశేఖర అనే రాజు చాలా గొప్ప రాజు అయినందువలన లేటర్ చేరస్ని కులశేఖర చేరస్ అని కూడా పిలుస్తారు. అతను దాదాపు 800 CEలో ప్రస్తుత కేరళ రాష్ట్రంలోని తిరువంచుకులం నుండి పరిపాలించాడు మరియు అతను 20 సంవత్సరాల పైకి పరిపాలించాడు. వారు కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను పాలించారు మరియు ఈ ప్రాంతంలో వైష్ణవ మత వ్యాప్తిలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
కులశేఖర చేరుల రాజధాని మహోదయపురం అంటే నేటి కొడంగలూరు. వారి పాలనలో ఈ నగరం సంస్కృతిలో, ట్రేడ్ మరియు మతపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. మహారాజా కులశేఖర అతను దక్షిణ భారతదేశంలోని గొప్ప రాజుల్లో ఒకరిగా త్వరగా ప్రాముఖ్యతను పొందాడు. తన చివరి రోజుల్లో అతను ప్రస్తుత తినివెల్లి సమీపంలోని తిరునగరిలోని వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. అతను అక్కడే మరణించాడు. బహుశా అప్పుడు ఆయనకి 67 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అయితే తర్వాత ఈ వంశంలో ఇంకో గొప్ప పాలకుడు రాజశేఖర వర్మ. ఈయనను చైర్మన్ పెరుమల్ నాయనార్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఇంకో గొప్ప పాలకుడు రామవర్మ కులశేఖర. ఇతను మధ్యయుగ కేరళలోని చేర రాజవంశానికి చివరి పాలకుడు. చేరులు మరియు చోళలు వివాహ సంబంధాల ద్వారా తాత్కాలిక కూటమిని ఏర్పరచుకున్నారు. తరువాత చేరులు చోళలకు వ్యతిరేకంగా పాండ్యులతో పొత్తు పెట్టుకున్నారు. కానీ చోళలు చేరులను మరియు పాండ్యులను ఇద్దరిని ఓడించారు. చేరలు బాగా అభివృద్ధి చెందిన పన్నుల వ్యవస్థ కలిగి ఉన్నారు. ఇది వారి సైనిక ప్రచారాలకు మరియు ఇతర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో సహాయపడింది. చేరలు ధాన్యం, పశువులు మరియు ఇతర వస్తువుల రూపంలో పన్నులు వసూలు చేశారు. అలానే ఈ కాలంలో విభిన్న జాతులు మరియు మతాలకు చెందిన వ్యక్తులతో విభిన్న సమాజం ఉంది. ఈ సమాజంలో జనాభాలో ఎక్కువ మంది రైతులు, మత్స్యకారులు, వేటగాళ్ళు, చేతి వృత్తుల వారు మరియు వ్యాపారులు కూడా ఉన్నారు. ఈ కాలంలో కఠినమైన కుల వ్యవస్థ లేని సమానత్వ సమాజం ఉంది. అలానే పరిపాలన వ్యవస్థకు వస్తే రాజు అత్యున్నత పాలకుడిగా రాచరిక పరిపాలన విధానాన్ని కలిగి ఉన్నాడు. ఈ రాజ్యం ప్రావిన్సులు, జిల్లాలు మరియు గ్రామాలుగా విభజించబడింది. ప్రావిన్సులు రాజుచే నియమించబడిన గవర్నర్చే పరిపాలించబడింది. జిల్లాలు రాజుచే నియమించబడిన అధికారులచే పాలించబడింది. అలానే గ్రామాలు గ్రామ పెద్దలచే పాలించబడింది. చేర రాజవంశం దక్షిణ భారతదేశంలోని శక్తివంతమైన రాజవంశం. తరచుగా చేర రాజవంశం పొరుగువారైన చోళలు మరియు పాండ్యులతో వీరు యుద్ధాలు చేసేవారు. రోమన్లు మరియు ఇతర మధ్యధర శక్తులతో వ్యాపారంలో పాలు పంచుకున్నారు. వీరు పాదతి దళం, అశ్విక దళం, ఏనుగులు మరియు శక్తివంతమైన నౌకాదళంతో బలమైన సైన్యాన్ని కలిగి ఉన్నారు. రాగి మరియు సీసం నాణేలను చేరస్ ప్రవేశపెట్టారు. ఈ నాణేలు చాలా వరకు అమరావతి నది గర్భంలో లభించాయి మరియు ఇవి చేర చరిత్రకు అతిపెద్ద మూలం. చాలా నాణేలపై వీళ్ళు మరియు బాణం చెక్కబడి ఉన్నాయి. అలానే జైన మతం మరియు బౌద్ధ మతాలు కూడా ఈ రాజ్యంలో కనపడ్డాయి. సంగం యుగం యొక్క మూలాల గురించి ఒకసారి చూస్తే సంగం సాహిత్యం. ఇది సంగం యుగం గురించి ప్రస్తావించే ప్రధాన మూలం. మెగాస్తనీస్, ప్లినీ మొదలైన గ్రీకు రచయితలు దక్షిణ భారతదేశం మరియు పశ్చిమ దేశాల మధ్య ట్రేడ్ సంబంధాలను ప్రస్తావించారు. అలానే అశోకుని శాసనాల్లో తమిళ రాజ్యాల ప్రస్తావన ఉంది. అయితే చేరస్ యొక్క కొన్ని ముఖ్యమైన దేవాలయాల గురించి ఒకసారి చూద్దాం. వాటిలో మొదటిది తిరువంచుకులం శివాలయం. ఇది చేర కాలంలో కేరళలో నిర్మించబడింది. ఈ ఆలయం భారతదేశపు పురావస్తు శాస్త్రం కిందకు వస్తుంది మరియు ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన శివాలయాల్లో ఒకటి. కొడంగలూరులోని త్రిశూర్ జిల్లాలో నిర్మించబడింది. అలానే రెండవది భగవతి అమ్మన్ ఆలయం. తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న ఈ ఆలయాన్ని భద్రకాళి అమ్మన్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ నవరాత్రి, కాలభవన్, వైశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలానే మూడవది మహావిష్ణు దేవాలయం. ఇది కేరళలోని కొట్టయంలోని త్రికోటితనంలో ఉంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ ఈ వీడియోకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియో